అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. లేడీ పొలిటీషియన్స్ చాలా మంచి చీరలు కట్టుకుంటున్నారు, కట్టిన చీర కట్టుకోవట్లేదు, కాస్ట్లీ చీరలు కట్టుకుంటున్నారు, డైమండ్స్ పెట్టుకుంటున్నారు. మారిపోయింది రాజకీయం కూడా, కాస్ట్లీ రాజకీయం. లాస్ట్ 10 years నుంచి చూస్తుంటే రోజా గారిని మించిన చీరలు మీరు కట్టుకుంటారు, మీరు మించిన వంత గారు మించిన అంత గారు మించిన వాళ్ళు. జనరల్ లేడీస్ సైకాలజీ ఏంటంటే మంచిగా కనిపించాలి, అలానే ఉండాలి. ఆ రోజులు పోయినాయి, పాత రోజులు. ఇప్పుడు లుక్ చూసి గౌరవం ఇచ్చే పొజిషన్ వచ్చేసింది. మేము అలాంటివి కూడా ఫేస్ చేసాం. నేను ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఫేస్ చేశా. అంటే నేను ఎవరో చెప్పకుండా షాప్కి వెళ్తే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉండాలి, వెళ్ళిపోతాం సిటీస్లో. హైదరాబాద్లో జరిగింది నాకు. మామూలుగా వెళ్ళిపోయా, ఇంట్లో ఉన్నట్టు వెళ్ళిపోయా. అక్కడ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది. అలాంటి రోజులండి ఇవి. డ్రెస్సింగ్ సెన్స్, మంచి డ్రెస్ చేసుకుని వెళ్ళలేదని షాప్ లో నుంచి పొమ్మన్నారు. మామూలు సాదా సీదాగా ఇంట్లో ఆడపిల్లని ఎలా ఉంటాము అలా వెళ్ళిపోయాను. గోల్డ్ షాప్ కి ఇలాగే వెళ్ళాలి, ఇలా పెట్టుకుని వెళ్ళాలి అన్నది సెన్స్ లేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా సిస్టర్ నేను ఇద్దరం వెళ్ళాం. వెళ్తే అక్కడ ఒక అనుకోని సిచ్యువేషన్ జరిగింది. అంటే మనం ఏదో సేమ్ మన జరిగిన ఒక సినిమా జరిగింది కదా, ఆ సేమ్ అలాగే జరిగింది. అప్పటికి నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను. నేను తెలియక ఎలా పడితే అలాగా సమాధానం చెప్పి మాట్లాడడం, అంటే కొంచెం చిన్న చూపు చూసి మాట్లాడడం, నేను చాలా హర్ట్ అయ్యా. అక్కడ చాలా బాధ అనిపించింది. ఓహో, అంటే డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఉండాలా ఒక దగ్గరికి వెళ్తే అని అనిపించింది. అదే మీరు కాన్వాయ్తో వెళ్ళిపోయి ఇద్దరు గన్మెన్ అటు ఇటు నించుంటే ఏ డ్రెస్ వేసుకున్నా కానీ. నేను డిప్యూటీ సీఎం అయ్యాక కూడా సింపుల్గా గన్మెన్స్కి కూడా యూనిఫామ్ అయినివ్వను. అంటే మనం ఎవరో తెలియకూడదు అన్నది నా కాన్సెప్ట్. హైదరాబాద్ అయినా వైజాగ్ అయినా నన్ను చాలా మంది ఏంటి ఇలా సింపుల్గా వచ్చారు అని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. మామూలుగా వెళ్తాను, బార్గెనింగ్ కూడా చేయను. నా పొజిషన్ ఇది అని కూడా చెప్పి కూడా ఇచ్చాను. వెళ్తే వాళ్ళు గుర్తుపడితే ఓకే, సైలెంట్గా పని చేసుకొని వచ్చేస్తా. సో ఆ రోజులు అలా ఉన్నాయి. డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి, ఫేస్ వాల్యూని బట్టి గౌరవం ఇచ్చే రోజులు వచ్చేసినాయి. కాబట్టి కంపల్సరీ ఏ ఉమెన్ అయినా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, సిచ్యువేషన్స్ తగ్గట్టు. అందులో భాగమే ఈ చీరలు కానీ చిన్న చిన్న పెట్టుకునే వస్తువులు కానీ, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, లైఫ్లో అంతకుమించి కోరికలు కూడా ఏముంటాయి? ఎప్పుడు జనం మధ్యలో ఉంటాం. నేను ఎప్పుడు అడిగేది బట్టల విషయము. ఎప్పుడైనా గోల్డ్ కొనుక్కుంటే అడుగుతాను. ఫస్ట్ ఆయన నిజం చెప్పి 100% ఆయనకి ఏంటంటే ఫేర్గా మాట్లాడేస్తారు. ఎలా ఉన్నది ఫస్ట్ వద్దనే అంటారు. వద్దనే సరే మొహం డల్ అయిపోతుంది. వద్దు అంటే ఇంట్లో చాలా ఉన్నాయి, వద్దని అర్థం మగవాళ్ళది. వద్దనే సరే డల్ అయిపోతుంది. డల్ అయితే ఒకేసారి ఇల్లు అంతా సైలెంట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ అని ఒకటిసారి కొనుక్కుంటాం అంతే. ఇప్పుడు మన ఇంటర్వ్యూ పుణ్యమైనా హైదరాబాద్ వచ్చారు, షాపింగ్ చేయండి, దసరా వస్తుంది. ఆబ్వియస్గా చేస్తాం కదా, మళ్ళీ ఒప్పించి. కానీ ఇప్పుడు కూతురు విషయంలో నో చెప్తున్నారా? షాపింగ్ కానీ ఏదైనా కానీ కూతురు అంటే ఇప్పుడు తను ఇంకా అడిగే స్టేజ్ కాదు కదా, తీసుకున్న దాంట్లో నో చెప్పరు కదా. ఇప్పుడు నేనే ఎక్కువ పాపకు తీసుకుంటా ఉంటాను. అంటే ఖర్చు విషయంలో చాలా జాగ్రత్త. ఓకే, అంటే రూపాయి విలువ ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది. అలా ఖర్చు పెట్టకూడదని డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త. కుటుంబం కదా మీది, చాలా పెద్ద కుటుంబం, రాజకీయంగా చాలా డబ్బు చూస్తుంటారు, డైమండ్ స్పూన్. అలాంటిది ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే ఏ పరిస్థితుల్లో? అంటే రాజకీయంగా పెద్ద కుటుంబం కానీ ఫైనాన్షియల్ గా మాకు పెద్దగా అంత ఇది కాదు, మీడియమే. అంటే మా వాళ్ళు ఏంటంటే అప్పుడు జమీందారీ టైంలోనే భూములు పంచుకుంటూ తరిగేస్తారు. పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఏంటంటే సంపాదన అవన్నీ ఏం కాదు. అంటే మా ఏరియాలో ఎవరైనా చెప్తారు, పాలిటిక్స్ మనం ఏంటంటే ఒక పదవి, గౌరవం అండ్ జనాల్లో ఒక పేరు ఉండాలి, ఎప్పుడు గెలవాలి అన్న తాపత్రయమే తప్ప సంపాదించాలి అనేది ఎప్పుడూ లేదు. ఆనవాయితీ మా నియోజకవర్గంలో పెద్దగా ఉండదు. సంపాదన అనేది రాజకీయాల్లో పెద్దగా ఉండదు. ఫస్ట్ టైం అనుకుంటా అంటే మీకు ఊహ తెలిసిన తర్వాత ఓటమి అనేది చూసింది మీరు, మీ ఫ్యామిలీ ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే, మీ పెద్దనాన్నగారు 4-5 టైమ్స్? మా నాన్నగారు వన్ టైం చేశారు, తర్వాత ఓడిపోయారు. ఓకే, మా ఫాదర్. పెద్దనాన్నగారు చేశారు కదా ముందు? మా పెద్దనాన్నగారు చేశారు. 4 times ఏం చేశారు అనుకుంటా? మా పెద్దనాన్నగారు 7 times ఎమ్మెల్యే. 7 times. ఒక 10 years మంత్రిగా చేశారు రాజశేఖర రెడ్డి. నాన్నగారు మేనల్లుడు ఒకసారి ఎమ్మెల్యే. సో తర్వాత 2 times. ఫస్ట్ టైం ఓడిపోవటం అయితే అంతే, ఫస్ట్ టైం ఓడిపోవడం. నేను 3rd time పోటీ చేశాను, 2 times గెలిచా, ఈసారి ఓడిపోయారు.